జై శ్రీరామ్. యేసుక్రీస్తు అంతటి వాడికి తపస్సు చేసుకుని దైవకార్యం మీద జీవోద్ధరణకు బయలుదేరితే మొదటి ప్రలోభము ఏమి వస్తుంది? ఇప్పుడు తనకుండే శక్తికి మొత్తం భూగోళానికి చక్రవర్తి కాగల స్థితిమంతుడు అవుతాడు. అదొక ప్రలోభము లోపల నుండి వస్తుంది. అయిపోదాం అనుకుంటాడు. పెద్ద సన్నివేశాలు వచ్చినప్పుడు పెరగాలి, లేనప్పుడు సాధారణంగా ఉండాలి. ఎప్పుడూ పెద్దగా శంఖుచక్రాలు పెట్టుకుని తిరగనక్కర్లేదు. మామూలు మనిషల్లే ఉండు. పరిస్థితిని బట్టి పెరిగి నీ శక్తి సామర్థ్యాలు చూపించు. హనుమంతుడు చాలా మామూలుగా ఉన్నాడు. కోతివలే ఉన్నాడు కానీ కోతి కాదు కదా. అందుకని మనం చాలా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము, మిగతా వాళ్ళకన్నా మనం చాలా స్పెషల్, ఇవన్నీ పనికి వచ్చే భావాలు కావు. సద్గురువుకి తన గురించే గుర్తుండకూడదు. అదే కదా హనుమంతుడికి తన శక్తి గురించి తనకి తెలియదు అంటారు. అలా హనుమంతునికి రెండో పరీక్ష ఉంటుంది. ఎంత పెరగగలడు, ఎంత తరగగలడు, ఎంత యుక్తిగా ఉండగలడు అనే పరీక్ష అది. మూడవ పరీక్ష ప్రతి సద్గురువుకి ఉంటుంది. అదే స్త్రీ వ్యామోహము. తన వెంట ఒక స్త్రీ పడితే ఆ స్త్రీ వ్యామోహంలో తను చిక్కుకుంటాడా, అధిగమిస్తాడా? ఇలా మూడు ఉంటాయి. అదే స్త్రీలైతే పురుష వ్యామోహము. ఈ మూడు దాటిన వాడే సద్గురువు. దాటిన వాళ్ళకి వీటికి సంబంధించిన పరీక్షలు చాలా పెద్దవి వస్తాయి. వాటిని అధిగమించినప్పుడల్లా దేవతాశక్తి పెరుగుతుంటుంది. లోబడిపోతే మొత్తం అంతా గాలి తీసేసినట్లు అయిపోతుంది. ఇక్కడ హనుమంతునికి అసలు సంకల్పించినది సముద్ర లంఘనము. అది ఒక దుర్గమ కార్యము, దుస్సాహసంతో కూడినటువంటిది. జై శ్రీరామ్.